హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుతో స్నేహం అనేది ముఖ్యంగా ఇద్దరు నేతలకు రానున్న కాలంలో ఒక ముప్పు తెచ్చిపెట్టే ప్రమాదం ఉందా అంటే ఖచ్చితంగా అలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. అంటే ఇక్కడ చంద్రబాబుతో స్నేహం వద్దు అనే కాదు, కానీ రాజకీయంగా కొన్ని అంశాల్లో ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ ఎలా వ్యవహరించాలనేది ఎప్పటికప్పుడు తెలుసుకుంటే అది రాజకీయంగా ఉండే వ్యక్తులకు కానీ రాజకీయ పార్టీల మనుగడకు కానీ అది ఉపయోగపడుతుంది. రాజకీయాల్లో శత్రువులను కూడా ప్రత్యర్థులుగానే భావించాలి తప్ప కలిసిమెలిసి మెలిగే వ్యవహారం అనేది ఎప్పుడు ఉండకూడదు. అంటే ఇక్కడ సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే మాంసం తింటున్నాం కదా అని చెప్పి మెడలో ఎముకలు వేసుకుని తిరిగే పరిస్థితి ఎప్పుడు ఉండకూడదు. ఇక్కడ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇటు టీడీపీ నేతలు కానీ ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, టీడీపీ నాయకులైతే రేవంత్ రెడ్డిని తమ పార్టీ సీఎంగానే భావిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి లుకలుకల్ని పరిష్కరించాల్సింది పోయి, కాంగ్రెస్లో ఉన్నటువంటి బంధాలని పటిష్టం చేసుకోవాల్సింది పోయి, ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేతలతో సత్సంబంధాలు ఎలా కొనసాగించాలా, ఏ విధంగా ఆ పార్టీతో బంధాలు మెరుగుపరుచుకోవాలా, ఏ విధంగా తన మాజీ బాస్ చంద్రబాబు నాయుడుతో ఎప్పటికప్పుడు మరింత క్లోజ్ అసోసియేట్గా ఉండాలా అనే విషయంపైన ఎక్కువగా దృష్టి పెడుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా జరిగినటువంటి పరిణామాలు ఇందుకు ఉదాహరణ. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టింది, మహిళా రిజర్వేషన్ బిల్లు. దీంతోపాటు డీలిమిటేషన్ బిల్లు కూడా పాస్ చేయించుకోవాలనే ఒక ప్రయత్నం. అయితే ప్రతిపక్షాలు దీన్ని గట్టిగా ఎండగట్టడంతో మొత్తం బిల్లు వీగిపోయినటువంటి పరిస్థితి. సో ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు, ఇటు రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు చాలామంది ఢిల్లీ చేరుకున్నారు. అటు టీడీపీ నేతలు కూడా చాలామంది ఢిల్లీ చేరుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. సో కాంగ్రెస్ నేతలు ఢిల్లీ చేరుకుని కాంగ్రెస్ అగ్రనేతలతో కలుసుకున్నారు. ఇక్కడ టీడీపీ నేతలు అక్కడ సమావేశమయ్యారు, టీడీపీ మంత్రులతోనూ ఎంపీలతోనూ. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, టీడీపీ నేతలు ఎవరైతే ఢిల్లీ వెళ్ళారో, ఢిల్లీ వెళ్ళిన సందర్భంగా అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఫోటోలు దిగినటువంటి వీడియోలు కానీ ఆ ఫోటోలు కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. అంటే ఇక్కడ వీళ్ళు ఫోటోలు దిగడం తప్పని చెప్పడం లేదు. అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కానీ అగ్రనేతలతో కలిసినటువంటి ఫోటోలు ఎక్కడా కనిపించలేదు. కేవలం టీడీపీ నేతలతో దిగిన ఫోటోలు మాత్రమే వైరల్ అవుతున్నాయి. దీనికి ఉదాహరణ ఇది. పరిటాల సునీత, సంజయ్ రాణి, సబిత, మొత్తం టీడీపీ మహిళా ఎమ్మెల్యేలు, మంత్రులు రేవంత్ రెడ్డితో దిగినటువంటి ఈ ఫోటో, ఢిల్లీలో దిగినటువంటి ఈ ఫోటో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అదే సమయంలో ఇక్కడ కేంద్ర మంత్రి, బీజేపీకి చెందినటువంటి మంత్రి శ్రీనివాస్ వర్మ ఇచ్చినటువంటి విందుకు స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు సీఎం రమేష్, బీజేపీ నేతలతో సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత సన్నిహితంగా ఉన్నారనే దానికి ఈ వీడియో నిదర్శనం. శ్రీనివాస్ వర్మ ఇంట్లోకి విందుకు హాజరైనటువంటి సందర్భంగా ఈ వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇది కూడా తప్పని చెప్పడం లేదు. కానీ ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? ఇది కాంగ్రెస్ పార్టీలో నాయకులు చాలామంది ఉన్నారు. ఎప్పటికప్పుడు నాయకులు తయారవుతూనే ఉంటారు. అటువంటి కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున ఒక అసంతృప్తి, ఒక వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అది అంతకు మించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బద్ధ విరోధులు ఎవరు అంటే ముందుగా టీడీపీ చెప్పుకోవాలి, తర్వాత బీజేపీ చెప్పుకోవాలి, తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ మాత్రమే. అటువంటిది తెలంగాణలో కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ వాస్తవానికి దక్షిణాది రాష్ట్రాల్లో ఒక కర్ణాటకలో తప్ప ఎక్కడా ఉనికిలో లేదు, తెలంగాణలో మాత్రమే. అటువంటి తెలంగాణలో ఉనికిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది రేవంత్ రెడ్డి వ్యవహార శైలి అనేది పెద్ద ఎత్తున వస్తున్నటువంటి విమర్శలు. ఎందుకంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నటువంటి బంధాన్ని, కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకుల మధ్య ఉన్నటువంటి అసంతృప్తిని తొలగించే విషయంపై శ్రద్ధ చూపించకుండా, ఆసక్తి కనబరచకుండా, పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం నాయకులతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలతో కానీ,
లేదా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి బీజేపీ నేతలతో కానీ ఎక్కువగా సత్సంబంధాలు కొనసాగించే విషయంపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలను కలుసుకున్నటువంటి వీడియోలు కానీ ఫోటోలు కానీ ఎక్కడా వైరల్ అవ్వట్లేదు, ఎక్కడ కనిపించడం లేదు. కేవలం టీడీపీ నేతలను కలుసుకున్న ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇటు బీజేపీ నేతల ముఖ్యంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ లేదా పెమ్మసాని చంద్రశేఖర్ తర్వాత సీఎం రమేష్ వీళ్లతో వీళ్ళతో ఉన్నటువంటి వీడియోలు మాత్రం హల్చల్ చేస్తున్నాయి గత 2 రోజులుగా. సో ఇది ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో చాలా కీలకంగా గమనిస్తుంది తెలంగాణ సమాజం. ఇప్పటికే తెలంగాణ సమాజం చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఇది అందరికీ తెలిసిందే. ఇప్పటికే అందుకే జీవన్ రెడ్డి లాంటి సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా చేసినటువంటి వ్యాఖ్యలు ఈ సందర్భంగా మనం గమనంలో తీసుకోవాలి. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా తీవ్రంగానే ఉన్నా పరిస్థితి ఎలా ఉందో అనేది చెప్పకనే చెబుతుందని చెప్పాల్సి ఉంటుంది. తెలంగాణలో ఇంకా కమ్మ పాలన కొనసాగుతుందన్నని జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఈ వీడియోలకు ఈ ఫోటోలు చూస్తే నిజమే అనిపించక మానదు. గతంలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినట్టు ఒక కామెంట్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో తాను క్లోజ్డ్ రూమ్స్తో మాట్లాడి ఆ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపించానని చెప్పడం. ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపించాలా లేదా అనేది పక్కన పెడితే చంద్రబాబుతో తనకున్నటువంటి సాన్నిహిత్యం చెప్పకనే చెబుతోంది. అదే సమయంలో తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు బీజేపీతో క్లోజ్గా ఉంటే ఆ పార్టీ మనుగడ పోతుంది, మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది. బీహార్ నితీష్ కుమార్ పరిస్థితి ఏమైంది, మహారాష్ట్ర షిండే పరిస్థితి ఏమైంది, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయాన్ని గ్రహించాలి, లేకపోతే ఆయనకు కూడా అదే పరిస్థితి ఎదురవుతుందని చెప్పి బీజేపీ నేతలతో అంటకాగితే ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఈ సందర్భంగా మనం పరిశీలించుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు మీద ప్రేమతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా లేదా బీజేపీ మీద వ్యతిరేకతతో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా? చంద్రబాబుతో ప్రేమతో ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే ప్రత్యర్థి పార్టీ చంద్రబాబుపై ఇంకా మీకు అంత ప్రేమ ఎందుకు? లేదా బీజేపీ మీద వ్యతిరేకంతో నిజంగా ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే మరి ఇక్కడ బీజేపీ నేతల ఇంటికి విందుకి హాజరయ్యి అంత క్లోజ్డ్గా అంత అసోసియేట్గా ఢిల్లీ వెళ్ళి మరీ హాజరు కావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అసమ్మతి వ్యతిరేకులు కానీ సంధిస్తున్నటువంటి ప్రశ్నలు సందేహాలు. ఎందుకంటే తెలంగాణలో చంద్రబాబును బద్ధ వ్యతిరేకగా ఇప్పటికే భావిస్తారు. ఇప్పటికే 2 ఏళ్ల రేవంత్ రెడ్డి పాలనపై కొద్దో గొప్ప వ్యతిరేకత కనిపిస్తుంది. అటువంటిది రానున్న కాలంలో ఈ వ్యతిరేకత మరింత పెరిగే ప్రమాదం ఉంది. అటు బీఆర్ఎస్ క్రమంగా పుంజుకుంటోంది. సో మరి అటువంటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడాల్సింది పోయి కాంగ్రెస్ పార్టీ మనుగడనే ప్రశ్నార్థకం చేసే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు, ముఖ్యంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి బంధాన్ని పటిష్టం చేసే కంటే కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకులతో సత్సంబంధాలు కొనసాగించడం కంటే ఏపీలోని టీడీపీ నేతలతోని సత్సంబంధాలు ఏపీలోని బీజేపీ నేతలతో సత్సంబంధాలు కొనసాగించడంపైనే ఆయన మరింత ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారనే ఒక వాదన క్రమంగా బలపడుతోంది. ఇటీవల వైరల్ అవుతున్నటువంటి వీడియోలు కానీ ఫోటోలు కానీ దీనికి ఒక ఉదాహరణగా మనం చెప్పవచ్చు. ఇక రెండవది జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సో ఇక 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 2 పార్టీలు కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి. కానీ కూటమి ధర్మాన్ని ఎంతసేపు జన సైనికులే పాటించాలా, కూటమి ధర్మాన్ని టీడీపీ నేతలకు వర్తించదా అనే ప్రశ్నలు ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో జనసేన నుంచి. జనసేనాని పవన్ కళ్యాణ్ అయితే ఈ విషయాన్ని ఎప్పుడు పట్టించుకోవడం లేదు. పార్టీ నిర్మాణాన్ని కానీ పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తిని కానీ పార్టీ నేతలు పార్టీ కార్యకర్తలపై కూటమి నేతల నుంచి ముఖ్యంగా తెలుగుదేశం నేతల నుంచి ఎదురవుతున్నటువంటి వివిధ రకాల ఒత్తిళ్లు లేదా అక్రమాల విషయంలో ఆయన పట్టించుకోవడం లేదనే విమర్శ పెద్ద ఎత్తున వినిపిస్తోంది. అంతేకాకుండా మరో 15 ఏళ్ళు చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నానంటూ పదే చెప్పడం కూడా జన సైనికుల్లో ముఖ్యంగా జనసేనకు ఏ సామాజిక వర్గం అయితే అండదండగా నిలిచిందో 2024 ఎన్నికల్లో ఆ సామాజిక వర్గంలో కాపు సామాజిక వర్గంలో పెద్ద ఎత్తున ఒక డివిజన్ కనిపిస్తుంది, ఒక అసంతృప్తి కనిపిస్తుంది, ఒక వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జనసేనాని
పవన్ కళ్యాణ్ వైఖరి ఇలాగే కొనసాగితే ఏ కాపు సామాజిక వర్గం అయితే ఆ పార్టీకి అండగా నిలిచిందో ఆ కాపు సామాజిక వర్గంలోనే ఒక చీలిక, ఆ కాపు సామాజిక వర్గమే ఖచ్చితంగా జనసేనకు దూరం అయ్యే పరిస్థితి ఉంటుందనేది ఇటీవల జనసేన నుంచి బయటకు వచ్చిన లేదా జనసేనలోనే ఉంటూ కాస్త అసంతృప్తిగా ఉంటున్నటువంటి చాలామంది నాయకులు పదే పదే పలు సందర్భాల్లో చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. సో ఇది పవన్ కళ్యాణ్ తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే చంద్రబాబుతో కొనసాగిస్తున్నటువంటి ఈ బంధం ఏదైతే ఉందో ఇది అటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మనుగడకు, ఇటు ఇక్కడ జనసేనాని పవన్ కళ్యాణ్ లేదా జనసేన మనుగడకు ఒక ప్రశ్నార్థకంగా ఒక ముప్పు తెచ్చే అంశాలుగా మారుతున్నాయి అంటే ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఈ విషయంపై తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి కానీ, కాంగ్రెస్లో అంతర్గతంగా కానీ, ఇక్కడ ఏపీలో జనసేన నుంచి కానీ పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి.